ఈ సినిమాకి బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే అనిదీప్ యొక్క వన్ లైనర్స్. ఈ సినిమా స్ప్రింకిల్ చేసుకుంటూ వెళ్ళాడు మొత్తం. సినిమా మొత్తం మీద అట్లా 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 చల్లుకుంటూ వెళ్ళాడు వన్ లైనర్స్ని. ఈ వన్ లైనర్స్ని మనల్ని అక్కడక్కడ ఓకే 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 ఫన్ బాగుంది అని అనిపిస్తుంది. కానీ స్టోరీ ఏది అనే క్వశ్చన్ని కూడా అదే టైంలో తీసుకొస్తుంది. సో పాజిటివ్ అదే, నెగిటివ్ అదే. అనుదీప్ యొక్క రైటింగే. ఇంకా నెగిటివ్ పాజిటివ్స్ అంటే విశ్వక్సేన్ తన పాత్రలో పర్ఫామ్ చేయడానికి చాలా వరకు ప్రయత్నం చేశాడు. ఖైదుల్ లోహర్ కూడా తన పెర్ఫార్మెన్స్ కూడా తను చాలా బాగా చేసింది. ఇవి ఈ సినిమాకి సంబంధించిన కాస్త పాజిటివ్స్. నెగిటివ్స్ ఏంటంటే రైటింగ్. అంటే జాతిరత్నాల సినిమా ఉంది, ఆ సినిమా కూడా సూపర్ డూపర్ కథ ఏం కాదు, కానీ ఒక ట్రావెల్, ఒక జర్నీ, శ్రీకాంత్ యొక్క జర్నీ ఎట్లా ఉంటుంది, ఆ ప్లేస్ జోగిపేట నుంచి హైదరాబాద్ వచ్చి అతను ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి, ట్రిక్కీ సిచ్యువేషన్స్లో ఎట్లా ఇరుక్కున్నాడు, బయటకి ఎట్లా వచ్చాడు, ఇవన్నీ కూడా చాలా డీసెంట్గా డీల్ చేశాడు. తర్వాత వచ్చిన ప్రిన్స్లో అయినా కాస్తంత కథ ఉంది, బట్ దాన్ని సరిగ్గా డీల్ చేయాలి. ఇందులో అసలు కథే పెట్టుకోవాలి. ఒక డైరెక్టర్ తన సినిమా ప్రయత్నాల కోసం ఏ రకంగా ట్రై చేశాడు, ఏంటి, అది ఎట్లా వర్కౌట్ అయిందా లేదా అనేది చూపించడం వరకే లిమిట్ చేసుకున్నాడు కదని, అది కూడా సరిగ్గా హ్యాండిల్ చేయాలి. మిగతా క్యారెక్టర్స్ కూడా అనుకున్నంతగా వర్కౌట్ కాల. సో నాకు ఏంటంటే ఈ సినిమా ఓవరాల్గా జాతిరత్నాలంత ఆబ్వియస్లీ అంత సీన్ లేదు ఈ సినిమాకి. ఈ మొన్న ప్రిన్స్ మీద కొంచెం పర్వాలేదు అనుదీప్ అన్నట్టుగా అనిపించింది. సో కమర్షియల్గా వర్కౌట్ అవుతుందా అంటే నాకు తెలిసి ఈ సినిమా కమర్షియల్గా అంత పెద్దగా వర్కౌట్ అవ్వకపోవచ్చు, తక్కువ బడ్జెట్ కాబట్టి మేబీ ఏమైనా మార్జినల్గా హిట్ అవ్వచ్చేమో తప్ప బేసిక్గా ఒక పాయింట్కి వచ్చిన తర్వాత హిట్ అవ్వచ్చు ఏమో తప్ప, అది కూడా పక్కా అనట్లేదు, ఏమో తప్ప అనుదీప్ లెవెల్ కాదు, అంటే జాతిరత్న లెవెల్ కాదు. జాతిరత్నాల అనుదీప్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఈ సినిమా అయితే ఇంకో సినిమాతో అయినా అతను ఆ లెవెల్లో రాయాలి, తీయాలి అని. ఎంతసేపు కంప్లీట్ ఫోకస్ అంతా వన్ లైనర్స్ మీద పెట్టేసి అసలు కథను వదిలేసి, ఇప్పుడు పరుశూర్ బ్రదర్స్ ఉన్నారబ్బా, వాళ్ళకి స్ట్రాంగ్ డైలాగ్స్, ఎమోషనల్ డైలాగ్స్ రాయడం వాళ్ళ బలం అది కదా అని చెప్పి అవి రాసుకుంటూ వెళ్ళిపోం కదా. సరైన కథ పెట్టుకుని సిచ్యువేషన్ తగ్గట్టు రాసుకుంటాం. అట్లాగే అనుదీప్ లాంటి వాళ్ళకి వన్ లైనర్స్ రాయడం అతని యొక్క బలం. సో అసలు కథ మొత్తం వదిలేసి ఓన్లీ వీటి మీద డిపెండ్ అవుతాను నేనంటే అట్లా ఉంది ఈ సినిమా, అలా అనిపించింది. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అండ్ ఐఎమ్ నాట్ రికమెండింగ్ మూవీ ఇన్ థియేటర్. ఓటీటీ వచ్చినప్పుడు సరదాగా టైంపాస్కి ఒకసారి చూడడం తప్ప పెద్ద స్టఫ్ ఉన్న వర్త్ వాచింగ్ అండ్ స్టఫ్ ఉన్న ఫిల్మ్ అయితే కాదు.